చింతపండులో హాట్ వాటర్ వేసుకున్నామండి. వేసుకుంటే తొందరగా చింతపండు మగ్గిపోతుంది. వేసాను, హాట్ వాటర్ వేసాను చింతపండులో. చూసారా, ఇదిగోండి, తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఓకే అండి, పక్కన పెట్టుకుందాం. అందులో ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకుందాం. లైట్గా వేయించుకోవాలి, బాగా ఎక్కువ వేయించుకోకూడదు, లైట్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి కాకరకాయలు. ఆల్మోస్ట్ ట్యాగ్ వచ్చినాయి, చూసారా, కలర్ షేడ్ అయిపోయింది, చూసారా, కలర్ మారినాయి. మరీ నల్లగా వేయించుకున్నాం అనుకోండి చేదు వస్తుంది అన్నమాట చట్నీ. అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇవ్వండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి, చూసారా, ఇవ్వండి, ఇంక వస్తే సరిపోతాయి. మనము ఉప్పు కారం అన్నీ కలిపేస్తాం కదా, అందుకని ఎక్కువ నల్లగా వేయించుకోకూడదు అన్నమాట, లైట్గా వేయించుకోవాలి. ఓకేనా, చూసారా ఎలా ఎగినాయో. ఇంక ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చింతపండు పేస్ట్లో ఉప్పు వేసుకుంటున్నాను. గిద్ద ఉప్పు వేసుకున్నాను. ఇంకా చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ వేస్తాం అనుకోండి కష్టం అవుతుంది కదా, అందుకని తక్కువ వేస్తాను అనమాట. 1/2 కేజీ కాకరకాయలు అనమాట. గిద్దనాలనుకున్నాను కానీ గిద్దే పట్టేటట్టుంది, గిద్దే వేసాను. చూసి వేసుకుందాం చాలకపోతే. మళ్ళీ ఉప్పు వేసేసాను. చింతపండు పేస్ట్లో ఉప్పు వేసేసుకుని కలిపెట్టుకుందాం. ఉప్పు కరగాలి కదా, మనం ఎప్పుడైనా చట్నీలకి కళ్ళుప్పే వాడుకోవాలి. కళ్ళుప్పు వాడుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా చట్నీ షేడ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది. మనము సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ వేసుకోకూడదు కానీ కళ్ళుప్పు మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇదిగోండి కలిసిపోయింది. మనం చింతపండు పేస్ట్ వేసుకోవటం వల్ల ఉప్పు కలిసిపోయింది అనమాట. కొంచెం మీడియంలో పెట్టుకుని ఉడికించుకుందాం.
ఆయిల్ హీట్ ఎక్కింది, చిన్నులపాయలు వేసుకుందాం. ఇంకోటి చిన్నులపాయలు వేసాను, వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కొంచెం మరీ లైట్ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ రెడ్గా వేయించుకున్నాం అనుకోండి మనకి చేదు వస్తుంది అనమాట. అందుకని లైట్గా వేయించుకోవాలి. వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఐడియా ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి గ్లాస్ కారం వేసుకుంటున్నాను. గ్లాస్ 2 గ్లాసులకి కొంచెం కొంచెం తగ్గించేసాను. కొంచెం సరిపోయింది. చింతపండు పేస్ట్ వేసాను. చింతపండు పేస్ట్ వేసి కలిపేసుకున్నాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఆవు పిండి వేసుకుందామండి. ఆవు పిండి కాదు, మెంతిపిండి. నేనే మెంతిపిండి వేసాను కొంచెం స్పూను. ఇంకొంచెం చిన్నులపాయలు వేసేసుకుందాం. వేయించాను చిన్నులపాయలు కూడా, వేయించుకుని వేసేసుకుందాం. ఆయిల్ చల్లారిపోయిందండి, ఆయిల్ వేసేసుకుందాం. చూసారా ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. చూసారా అంత టేస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కాకరకాయ నిలవ పచ్చడి రెడీ అయింది. అన్నంలోకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలాగ తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసిన కాకరకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా అలాగే చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. నా వీడియో నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. నా వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలో పెట్టుకోవాలన్నమాట. మనము గాజు సీసాలో పెట్టుకుంటే 6 మంత్ వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిలవ ఉంటుంది. బయట అయితే 2 నెలలు ఉంటుందండి. మనం ఉప్పు కారం అన్నీ కొలతలతో వేసుకున్నాం కదా, అందుకని పచ్చడి చెడిపోదు అనమాట. మీకు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇదిగోండి ఎంత రెడ్గా ఉందో. ఎప్పుడైనా సరే ఈ పచ్చడిని చేతులతో కలుపుకండి, స్పూన్తోనే కలుపుకోవాలి. చేతులతో పెట్టామనుకోండి, మనం తడి చేతుల వల్ల పెట్టేసుకుంటే పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు అనమాట. అందుకని మనం గంటతోనే యూస్ చేసుకోవాలి. ఇలా మీరు కూడా పట్టుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి గాజు సీసాలో పెడుతున్నాను చూడండి. మనం గాజు సీసాలో పెట్టుకుంటే మనకి 6 మంత్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 6 మంత్ వరకు ఉంటుంది. పచ్చిగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కాకరకాయలు. అందరూ ఏంటంటే కొంచెం పచ్చిగా వేయించుతారు, అది నిలవ ఉండదు అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా వేయించుకోవటం వల్ల. మనకు ఊరే కొద్దికి ఆయిల్ పైకి వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ పచ్చడి కానీ, కాకరకాయ పచ్చడి కానీ, ములక్కాయ పచ్చడి కానీ ఆయిల్ ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ ఉండటం వల్ల పచ్చడి చెడిపోదు. ఉప్పు కారం కరెక్ట్ కొలతలతో వేసుకున్నాం కదా, 6 నెలల వరకు చట్నీ నిల్వ ఉంటుంది. ఓకే అండి.
మనం అనుకుంటాం 6 నెలలు ఉండిద్దని, ఎక్కడ ఉంటుందండి. టేస్ట్గా ఉందనుకోండి మనం 2 మంత్స్లోనే అవి చేసేస్తాం కదా. మనం టేస్ట్గా కుదిరి ఏదైనా టేస్ట్గా ఉన్నాయనుకోండి ఎక్కువ తినేస్తాం కదా. అలా వేడి వేడి అన్నం వేసుకుంటే చట్నీ ఎంత బాగుంటుందో తెలుసా. మనం ఒకరోజు కూర లేకపోయినా ఈ చట్నీతోటి అడ్జస్ట్ అవ్వచ్చు. ఇవి వేసుకొని కొంచెం వడియాలు వేసి చేసుకొని బ్యాచిలర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎమ్మీగా కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది. నేను స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో. మీరు కూడా అలాగే స్టోర్ చేసేసుకోండి. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి చూసారా, ఇలా పెట్టుకోండి. మీరు కూడా కాల్ చేస్తారా, నేను ఇలా పెట్టుకోండి. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో వేస్తే లైక్ ఇవ్వండి.